చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గోటితో పోయేదాన్ని గోటేదాకా తెచ్చిపెట్టుకున్నారు. ఏదైతే లడ్డూలో కల్తీ అని చెప్పేసి మాట్లాడారో ఇప్పుడు తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మెడకే చుట్టుకునింది. ఇప్పుడు ఏపీలో బాగా ఇందాపూర్ డైరీ గురించి బాగా అందరి నోట వినబడుతుంది. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ, చంద్రబాబు నాయుడు గారు, ఇది మాత్రం బీభత్సం. ఈరోజు శాసన మండలిలో కూడా వైసీపీ వాళ్ళు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి సంస్థ ఇందాపూర్ డైరీ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయడం మీద చర్చించాలని చెప్పేసి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా శాసన మండలిలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అఫ్కోర్స్ ఈ తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ మోహన్ రాజు గారు తిరస్కరించాడు. అయితే వైసీపీ సభ్యులు ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో చంద్రబాబు నాయుడు గారి సంస్థే, అంటే చంద్రబాబు నాయుడు గారి సంస్థ ఇందాపూర్కి చెందినటువంటి డైరీయే కల్తీకి పాల్పడింది, కావున చర్చించాల్సిందే అని చెప్పేసి వైసీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ఇది అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి అంశం, సో దీని మీద చర్చ అయితే నడవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఆందోళనకు దిగారు. అయితే శాసన మండలి చైర్మన్ గారు ఈ విషయం మీద చర్చకైతే ఒప్పుకోలేదు. సో అలా ఒప్పుకోకపోవడంతో వైసీపీ ఎమ్మెల్సీలందరూ కూడా మండలి చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. తన దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చైర్మన్ గారు ఎంత వారించినా వైసీపీ వాళ్ళు వినిపించుకోలేదు. గోవిందా గోవిందా అంటూ వైసీపీ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేయడం కూడా మొదలుపెట్టారు. సో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీకి పాల్పడింది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి కంపెనీనే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు తీవ్రస్థాయిలో ఆరోపణ కూడా చేస్తున్నారు. అలా ఆరోపణలు చేస్తుంటే మధ్యలో అచ్చెన్నాయుడు గారు బులుక్ అని లేసి ఇంకా ఆయన రాగం. అక్కడ ఇందాపూర్ హెరిటేజ్ సంబంధించి వైసీపీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే మధ్యలో అచ్చెన్నాయుడు గారు లేచి ఎందుకు ఆ విధంగా అరుస్తున్నాడో మనకైతే అర్థం కాదు. ఎందుకు అరిశాడో కూడా అర్థం కావడం లేదు. అంటే దొరికిపోతామేమో దీని మీద చర్చ నడిస్తే అన్న భయమా లేకపోతే ఏమో తెలియదు, కానీ అచ్చెన్నాయుడు గారు లేచి గట్టిగా సిగ్గు లేకుండా ఇలా నినాదాలు చేస్తారా అని చెప్పేసి ఇంకేదో వాళ్ళ వర్షంలో వాళ్ళు గట్టిగా మాట్లాడడం జరిగేది. అదేవిధంగా ఈ ఇందాపూర్ డైరీకి సంబంధించి చాలామంది సిబిఐతో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించాలి అని చెప్పేసి కొత్త నినాదాలు కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇందాపూర్ మరియు హెరిటేజ్ సంస్థల మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు కంప్లైంట్ చేశాడు జేబీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబాబు గారు. తిరుమల లడ్డు అపవిత్రమైంది అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు ఆయన తన రిపోర్ట్లో కూడా పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు తిరుమల లడ్డు మీద తీవ్ర ఆరోపణలు చేసిన వెంటనే ఇందాపూర్ డైరీ అనే సంస్థకు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అతి ఎక్కువ ధరకు నెయ్యి కాంట్రాక్ట్ కేటాయించింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆ ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగేది. అదేవిధంగా హెరిటేజ్ సంస్థ మరియు ఇందాపూర్ డైరీ మధ్య ఆర్థిక మరియు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ ఆర్థిక మరియు వ్యాపార లావాదేవీలు ఉన్న కారణంగానే లడ్డూ మీద తీవ్ర దుమారం ఉద్దేశపూర్వకంగా చేశారు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేశారు. తిరుమల చరిత్రలో అత్యధికంగా 658 రూపాయలకు నెయ్యి కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయి. దాని మీద మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ నడవాలని చెప్పేసి ఆయన కంప్లైంట్. అంతేకాదు ఇందాపూర్ డైరీ మరియు హెరిటేజ్ సంస్థల మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల, అదేవిధంగా ఆర్థిక వ్యాపార లావాదేవీల మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. తిరుమల లడ్డూ కాంట్రాక్ట్ ఇందాపూర్ డైరీకి వచ్చే విషయంలో అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారు. తక్షణమే తన ఫిర్యాదు మీద విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి సిబిఐకి అతను ఫిర్యాదు చేశారు.